వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ నెల 7th నుంచి 9th ఫిబ్రవరికి మన కాళేశ్వరం టెంపుల్కి కుంభాభిషేకం అవుతుంది. సో 9th 10:42 AM ముహూర్తం ప్రకారం మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సో ఇక్కడ మన కాళేశ్వరం టెంపుల్లో 7 నుంచి మొత్తం ప్రజా ఇక్కడ వస్తారు. సో మనం అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పుడే మనం ఏర్పాటు చేస్తున్నాం. సో దానికోసం ఈరోజు మనం ఇక్కడ విజిట్ చేశాం. అండ్ సిమిలర్లీ హైదరాబాద్ నుంచి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ టీం వచ్చింది. సో విజిట్ చేసి దాని ఒక రివ్యూ మీటింగ్ తర్వాత మనం అన్ని అరేంజ్మెంట్స్కి మనం ఏర్పాటు చేసి ఇది సక్సెస్ఫుల్గా చేస్తాం. కుంభాభిషేకంకి యాక్చువల్గా 9th అవుతుంది. మన 7th నుంచి 9th వచ్చింది. సో 9th రోజు ఎక్కువ మంది వస్తారు, ఆల్మోస్ట్ 20,000 to 25,000 అంచనా ప్రకారం. అండ్ 7th 8th కొంచెం తక్కువ మంది వస్తారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవతాభ్యో నమః. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దేవాలయంలో ఫిబ్రవరి 7, 8, 9 తారీఖులలో కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 1982వ సంవత్సరంలో శృంగేరి జగద్గురు యొక్క కరకమలముల చేత కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మళ్ళీ 42 సంవత్సరాల తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని శృంగేరి జగద్గురుల యొక్క ఆశీస్సులతో తుని తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి యొక్క దివ్య కరకమలముల చేత 50 మంది ఋత్వికుల చేత శతచండీ యాగము, సహస్ర ఘటాభిషేకము, మహారుద్రము, అలాగే కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలకించి స్వామివారిని దర్శించి అలాగే ఈ కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. కుంభాభిషేకాన్ని దేవాలయాల్లో నిర్వహించడానికి ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభాభిషేకాన్ని నిర్వహించాలని ఆగమ శాస్త్రాలు చెబుతున్నది. ఈ యొక్క కుంభాభిషేకం ద్వారా దేవుని యొక్క తేజోబింబం పెరిగి మనం మూర్తిని దర్శించుకోవడం వల్ల ఆ మూర్తి మనకి కలిగించేటువంటి శుభ ఫలితాల కోసమని ఈ కుంభాభిషేకాన్ని దేవతామూర్తులకు అలాగే శిఖరాలకు చేయడం చాలా విశేషం. ఈ మహత్తరమైన కార్యక్రమం 42 సంవత్సరాల తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే కుంభాభిషేక మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క కుంభాభిషేకాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.